నమస్తే అండి. నమస్కారం చెప్పండి. వెంకటస్వామి గారు, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ దానికి ఓకే అంటూనే కొన్ని సూచనలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు విషయంలో కట్టుబడి ఉంది. మహిళలకు సమానమైన న్యాయం కావాలి, వాళ్లకు రిజర్వేషన్ కావాలంటూనే ఇటుపక్క కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. దీంట్లో కొంత లోతైన అర్థాలు ఉన్నాయి, ఇవి కూడా కొంచెం చూడండి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం తీసుకొస్తా ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి ఇచ్చే సూచనలు ఏంది? అవి ఈరోజు రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఇచ్చే సూచనలు కూడా మంచిగా పబ్లిసిటీ అవుతూ ఉన్నాయి. ఆయన ఇచ్చే సూచనలు వెనక అర్థం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. మహిళా బిల్లు ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము ఇలా మోడీ గారి ప్రభుత్వంలో అది ఒక కొలిక్కి వచ్చింది. ఆయన మేము బిల్ పెట్టిన రోజు పాస్ కాకపోవడానికి ప్రధాన కారణము దాంట్లో సబ్ రిజర్వేషన్ కోటా లేదనేటు మహిళల దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విషయం అన్నారు రాదు కానీ ఇవ్వాలి వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీకి రాజ్యాంగ పరంగా మామూలుగానే లేదు కాబట్టి అప్పుడు చర్చ కాదు, అప్పుడు ఎస్సీ ఎస్టీదే ప్రధాన చర్చ. సో సబ్ కోటాను పెట్టాలా అనేటువంటి దాని మీద అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించడం వల్ల ఆయన బిల్లు ఆగిపోయింది. అది మళ్ళీ మెటీరియలైజ్ కావడానికి దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మనకు అది బిల్ పాస్ అయ్యి ఇంప్లిమెంటేషన్కి వస్తున్న సమయంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము కానీ మిగతా పక్షాలు కానీ కోరుకుంటున్నది, ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి ఒక పక్షం కోరుకున్నా వాళ్ళకు వాయిస్ లేదు పాపం. సో ఏమనంటే దీంట్లో సబ్ కోటా ఉండాలనేది చాలా ప్రధాన అంశం. 33% మనం ఇస్తున్నాం, సంతోషం. సబ్ కోటా అనేటువంటిది ప్రధాన అంశము. ఇవాళ ఓబీసీ సబ్ కోటా కూడా ఉండాలనేది మా ఉద్దేశం. సో సబ్ కోటా ఓబీసీ ఉండడానికి, ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన అవసరం అనేది, కులగణన డిమాండ్ ఎట్లా నడిచిందో, రాహుల్ గాంధీ ఎలా ఎత్తుకున్నాడో, కాంగ్రెస్ పార్టీ ఎలా ఎత్తుకున్నది, మిగతా పార్టీలు ఇవన్నీ కూడా నేను చర్చకు పోవట్లే. అల్టిమేట్ గా ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కులగణన సాధ్యం కాదు, బీసీల కులగణన సాధ్యం కాదని చెప్పిన ఇదే ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి ప్రభుత్వమే తర్వాత ప్రజా అభిష్టం మేరకు, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రెషర్ మేరకు, లేకపోతే ఇంకా ఏ కారణాంతరం ఏదైనా కూడా ఆయన స్వయంగా బీసీ కాబట్టి బీసీలకు మేలు చేయాలనుకున్నాడా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఓసీలకు మేలు చేసేసినాడు కాబట్టి బీసీలకు కూడా చేయాలనుకున్నాడా? ఏమనుకున్నాడో కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము జనగణనతో పాటు కులగణన చేస్తాము అన్నారు. కులగణన చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కులగణన దేనికోసం డిమాండ్? ఓబీసీల తమ వాటా కోసమే కులగణన డిమాండ్ కదా. సో కులగణన వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు, వాటి యొక్క వర్డిక్ట్ మేరకు ఓబీసీలకు రిజర్వేషన్ 27% ఏదైతే ఉద్యోగాలలో ఉన్నదో అది రాజకీయంగా కూడా ఉండాలని, అది ఎన్హాన్స్ కావాలని, అది 40% 50% అని, మన దగ్గర 42% యొక్క విషయం కూడా మనకు తెలిసిందే, దాని లోతులకు నేను వెళ్ళటం లేదు. సో ఇవన్నీ ప్రయత్నాలు కూడా ఓబీసీల రిజర్వేషన్. ఓబీసీల మహిళలలో ఓబీసీలు ఉండరా? మహిళలలో ఎస్సీలు ఉండరా? మహిళలలో ఎస్టీలు ఉండరా? మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఈవెంట్ లో డెఫినెట్ గా మహిళలకు ఇస్తున్నప్పుడు సంతోషం. ఈ దేశంలో, ఈ సమాజంలో సగభాగమైన మహిళకి 33% ఇస్తున్నారు. 50% ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. సో మనం లోకల్ బాడీస్ లో అవి ఇచ్చుకున్నాం. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దానికి ఉదాహరణ. సో అట్లాంటి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం మనది. 50% మహిళలకు ఇచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది లోకల్ బాడీస్ లో. సో ఇవాళ ఈ 33% లో ఎస్సీ ఎస్టీ బీసీ లోకల్ బాడీస్ లో ఏ విధంగా ఉన్నదో ఇక్కడ కూడా పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఉండాలన్నది మా నిర్ణయం.
ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే 26లో 27లో జరిగేటువంటి జనగణన కులగణన తర్వాత ఇది జరుగుతుంది. కానీ దానికి ముందే మీరు బిల్ పాస్ చేసేస్తే ఈ అవకాశమే పోతుంది కదా. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ మేం చేస్తున్నటువంటిది కులగణన జనగణన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటే అన్ని వర్గాలకు, మహిళల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది ఒకటి. రెండోది పార్లమెంట్ సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో కొంతమేర న్యాయం జరిగే అవకాశం ఎక్కడ అంటే 50% పెంచడం. 50% పెంచుతామని చెప్పి మళ్ళీ 2011 యొక్క జనాభా తీసుకుంటే అర్థరహితమైనటువంటి విషయం. ఒక పక్కన 2026లో జనగణనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2026 జనగణన స్టార్ట్ అయిన తర్వాత 2011 తీసుకుంటా అంటే నేనేమంటున్నా, అక్కడ కూర్చున్న కోటేశ్వరరావు గారు ఏమంటుంటే 2011 ఎందుకు 1976 తీసుకో, అదే ప్రాతిపదికన తీసుకో. సో ఏ ప్రాతిపదిక అనేటువంటి ఒక అర్థం లేదు. సో మీకు స్పష్టత లేదు. మీరు ఇచ్చే అంటే దీన్ని ఎలక్షన్ ఏజెండాగా మార్చేటువంటి ఒక దుష్ట పన్నాగం జరుగుతుంది. సో ఎలక్షన్ ఎజెండాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎజెండా తోటి ఒక్కొక్క పన్నాగం తోటి అధికారంకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారికి అన్ని విఫలమైనాయి. కాబట్టి ఇంకొక కొత్త ప్రయత్నం ఇది. అంటే యుద్ధం కూడా చేసి పాకిస్తాన్ బూచి చూపెట్టి, అంతకుముందు పాకిస్తాన్ వాళ్ళు భారత్ బూచి చూపెట్టి ఎన్నికలకు పోయేటోళ్ళు బుట్ట కావచ్చు, అంతకుముందు ఉన్నోళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ చూపెట్టి ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. అది పుల్వామా కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, రకరకాలైనటువంటి అది బాలకోట కావచ్చు, ఇవన్నిటిని మనం చూసినాం. సో ఇవాళ నేనేమంటున్నా అంటే మా పార్టీ వెరీ క్లియర్. మేము జనగణన చేయాలని డిమాండ్ చేసిన వాళ్ళము, కులగణన చేయాలని డిమాండ్ చేసిన వాళ్ళు, ఆ కులగణనకు జనగణనకు మేము కట్టుబడి ఉన్నాం. దాని ప్రకారము మహిళల్లో కూడా రిజర్వేషన్ కావాలంటున్నాం. అదే రకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఒక నిపుణులతోటి తర్వాత ప్రతిపక్షాలతోటి ప్రజా సంఘాలతోటి ఒక సమగ్రమైనటువంటి చర్చ తర్వాతనే, ఒక సమగ్రమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చల తర్వాతనే దాని యొక్క కంక్లూజన్ వచ్చిన తర్వాతనే మీరు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది పార్లమెంట్ వెళ్ళాలి. ఆ పార్లమెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఇది ముందుండగా ఆ పార్లమెంట్కి వెళ్ళాలనే తొందర ఎందుకు? దానికి సమయం ఉన్నది. పార్లమెంట్కి 29 ఉన్నది మనకు. కాబట్టి ఈ లోపు మనం అంతా చేసుకోవచ్చు. సో ఈ చేసుకునేటువంటి క్రమంలో మేమైతే కాంగ్రెస్ పార్టీగా రకరకాల వాళ్ళు రకరకాల ఆలోచనలు ఇస్తున్నారు. మీరు నిజంగా అధికారికంగా ఆహ్వానిస్తే ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు సబ్మిట్ చేస్తారు. అది నేను కావచ్చు, కోటేశ్వరరావు కావచ్చు, లేకపోతే సమ్ ఎక్స్ కావచ్చు. నేను పొద్దున కూడా ఏదో టీవీలో చెప్పాను, అది మొహరా గారు, ఆయన ఒక వ్యాసం కూడా రాసినాడు. సో దానికి న్యూజిలాండ్ సిస్టమ్, లేకపోతే అమెరికన్ రాజ్యసభ సెనేట్ సిస్టమ్ లో అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ రాజ్యసభ సీట్లు ఇవ్వడం అనేది రకరకాల అనేటువంటి ఆలోచన వచ్చింది. వాటి నుంచి సమిష్టిగా చర్చ జరిగి వాటి నుంచి ఒక ఫలవంతమైనటువంటి అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను, అన్ని రాష్ట్రాలను సాటిస్ఫై చేసేటంగా ఎవరికి అన్యాయం జరిగిందనేటువంటి ఫీలింగ్ లో నార్త్ ఈస్ట్ కానీ, దక్షిణాది కానీ, ఇంకా ఇతర రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ ఉండకుండా కేవలము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ మేనేజ్ చేసుకుంటే మేము అధికారంకు శాశ్వతంగా ఉంటాం అనేటువంటి ఒక ఆలోచన ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ అపోహలు అనుకోండి, లేకపోతే అది కుట్ర అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనసులలో సంశయం ఉన్నప్పుడు ఆ సంశయాన్ని తీర్చాల్సినటువంటి, ఆ శంకను తీర్చాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆ బాధ్యత అవుతుంది. ఆ కేంద్ర ప్రభుత్వం దయచేసి నేను ఒక సామాన్య పౌరుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక దక్షిణాది బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను అప్పీల్ చేసేది అంటే దీని మీద విస్తృత స్థాయిలో ప్రజా సంఘాలు, అది ఎక్స్పర్ట్స్, అదే విధంగా ప్రతిపక్షాలతోటి సమగ్ర చర్చ తర్వాతనే ముందుకెళ్లాలనేటువంటిది మేముగా మా పార్టీగా సూచిస్తున్నాం. ఆ సూచనలో భాగమే రేవంత్ రెడ్డి గారు కూడా తనకు వచ్చిన ఒక ఆలోచన, పార్టీ ఆలోచన అని నేను అంటలేను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ఎక్కువ సీట్లు రావాలని కోరుకునే వ్యక్తిగా డెఫినెట్ గా ఈ హాజ్ ద రైట్ అండ్
ఒక భారత పౌరుడిగా కూడా ఆయనకు రైట్ ఉన్నది. ఆయన తన ఆలోచన ముందు పెట్టిన మీకు ఇష్టం ఉండొచ్చు, ఇంచకపోవచ్చు, దాని మీద కూడా చర్చ జరగాలి. అది కరెక్టా కాదా, దాని సాధ్యాసాధ్యాలనేది. సో చర్చ అనేటువంటిది జరిగితే ఎవరు ఇచ్చిన సూచన నుంచో నోబుల్ థాట్స్, నేను పొద్దున కూడా చెప్పాను, నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. సో నోబుల్ థాట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ థాట్ ని తీసుకొని అందరి సంక్షేమాన్ని, అన్ని వర్గాల అన్ని ప్రాంతాల సంక్షేమాన్ని అన్యాయం జరగకుండా జరిగే విధంగా చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగానే మా సూచనలు కూడా, రేవంత్ రెడ్డి గారి సూచనలు కూడా అదే దిశలో ఉన్నాయి. అంతకు తప్ప మేము వ్యతిరేకించాలా లేకపోతే ఎన్హాన్స్మెంట్ మేమే స్టార్ట్ చేసినటువంటి ఇది మహిళా బిల్లును మేమెందుకు వ్యతిరేకిస్తాం? దాంట్లో విధి విధానాలను చెప్పమంటున్నాం. అట్లాగే మేము కూడా సుముఖంగా ఉన్నటువంటి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పార్లమెంట్స్ మేమెందుకు వ్యతిరేకిస్తాం? డెఫినెట్ గా దాంట్లో విధి విధానాలు కావాలంటున్నాం, విధి విధానాలకు సమగ్ర చర్చ కావాలంటున్నాం, అంతే అండి. రైట్. ఓకే వెంకటస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు,